హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త అయితే చెప్పారు. ఒక్కొక్కరికి 17,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అయితే ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు ఏంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు మనం కనుక చూసుకున్నట్లయితే 2019లో అయితే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన నాటి నుంచి మనకు 15,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి 2,000 రూపాయలు కట్ చేసి టాయిలెట్ నిర్మాణ ఖర్చుల కోసం, అలాగే భవన నిర్మాణాల ఖర్చుల కోసం ఈ డబ్బులైతే కట్ చేసుకోవడం జరిగింది. అయితే మనకు ఇప్పటి వరకు 4 విడతల డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే ఇప్పుడు 5వ విడత డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా మనకు ఎలక్షన్స్ కోడ్ అయితే అమలు చేయడం వల్ల ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయలేదు. సో మనం ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే జూన్ నెలలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు జూన్ 4వ తారీఖున ఎలక్షన్స్ రిజల్ట్ అయితే రావాల్సి ఉండగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాతే డబ్బులు అయితే విడుదల చేస్తారు. అయితే కనుక మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 17,000 రూపాయలు జమ చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మనకు చెప్పడం జరిగింది. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ఇంట్లో ఒక విద్యార్థికి 17,000 రూపాయలకు సంబంధించి డబ్బులైతే అమ్మఒడికి విడుదల చేస్తారు. అలాగే మనం కనుక గమనించుకున్నట్లయితే మనకు టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది విద్యార్థులు ఇంట్లో చదువుకుంటూ ఉంటారో వారందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో మనకు జూన్ 4వ తారీఖున ఎలక్షన్స్ రిజల్ట్ అయితే రావాల్సి ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జూన్ నెల తర్వాత అంటే జూన్ నెల ఎండింగ్లో అయితే విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.